హర్షవర్ధనుడు క్రీస్తు శకము 606 నుంచి 647 మధ్య ఉత్తర భారతాన్ని పరిపాలించిన చివరి గొప్ప హిందూ చక్రవర్తి. ఈయన పుష్యభూతి వంశానికి చెందిన వ్యక్తి. ఈయన తండ్రి పేరు ప్రభాకరవర్ధనుడు, తల్లి పేరు యశోమతి. ఈయన గొప్ప రచయిత మరియు నాటకకర్త, మహాగుణ సంపన్నుడు, సాహిత్య కళాభిమానిగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి హర్షవర్ధనుడు. మొదట తన రాజధాని తానేశ్వర్, ఆ తర్వాత కనౌజును గౌడ శశాంకు దగ్గర నుంచి పొంది తన రాజధానిని కనౌజుకు మార్చడం జరిగింది. ఈయన ప్రతి 5 ఏళ్లకోసారి ప్రయాగ అంటే నేటు అలహాబాద్ లేదా ప్రయాగరాజులో మహామోక్ష పరిషత్ అనే ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈయన గొప్ప రచయిత కూడా కాబట్టి ఈయన రచించినటువంటి గ్రంథాలు నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక. ఈయన యొక్క ఆస్థాన కవి బాణభట్టుడు. బాణభట్టుడు హర్షుని యొక్క జీవిత చరిత్ర అయినటువంటి హర్షచరిత్రను రాశాడు. ఆ తర్వాత కాదంబరిని కూడా రచించడం జరిగింది. హర్షవర్ధను కాలంలోనే భారతదేశానికి ఒక చైనా యాత్రికుడు హ్యూయాన్సాంగ్ వచ్చాడు ఇక్కడికి. ఆయన ఇక్కడ నలంద విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. హ్యూయాన్సాంగ్ అధ్యక్షతన 643లో హర్షవర్ధనుడు ఒక సర్వమత సమ్మేళనాన్ని కూడా నిర్వహించడం జరిగింది. హ్యూయాన్సాంగ్ తను రచించిన గ్రంథం పేరు సియుకి గ్రంథంలో ఇవన్నీ కూడా పేర్కొనడం జరిగింది. హర్షవర్ధనుని కాలంలో నలంద విశ్వవిద్యాలయం మరియు వల్లభ్ విశ్వవిద్యాలయం ఉజ్వల దశకు చేరుకోవడం జరిగింది. హర్షవర్ధనుడు మొదట శైవ మతాన్ని ఆచరించినప్పటికీ తర్వాత బౌద్ధ మతాన్ని ఆచరించడం ప్రారంభించాడు. పులకేశిన్ II యొక్క ఆస్థాన కవి రవికీర్తి రచించినటువంటి ఐహోలు శాసనం ప్రకారం పులకేశిన్ II చేతిలో అంటే బాదామి చాళుక్యరాజైన పులకేశిన్ II చేతిలో హర్షవర్ధనుడు నర్మదా తీరాన ఓడిపోయినట్టు మనకి ఐహోలు శాసనం తెలియజేస్తుంది.